90 రోజుల కోర్సు పూర్తి చేస్తే చాలు 100% ప్లేస్మెంట్ సపోర్ట్ తో సాఫ్ట్వేర్ జాబ్ మీ సొంతం. వెంటనే కోడ్ జ్ఞాన్ డెస్టినేషన్ ని సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈరోజు నేనైతే వచ్చేసాను మరొక బిజినెస్ ఐడియా మీకు అందరికీ చెప్పడానికి. మరి చూసుకుంటే సమ్మర్ సీజన్ అయితే వచ్చేసింది. మరి ఎండాకాలంలో మంచి మంచి ఫ్రూట్స్ తినాలని అందరూ అనుకుంటారు, చల్లదనము వేడి నుంచి దూరం అవ్వడానికి. మరి నా వెనకాల అయితే చూస్తున్నారు కదా, ఈ పాటికే మీకు అర్థమైపోయి ఉంటుంది. 365 డేస్ రన్ అయ్యే మంచి బిజినెస్ వాటర్ మిలన్. సో ఇక్కడ చూసుకుంటే మింట్ కాంపౌండ్ దగ్గర 365 రోజులు కూడా ఈ బిజినెస్ రన్ అవుతూనే ఉంటుంది. 37 ఇయర్స్ నుంచి కూడా ఈ బిజినెస్ చేస్తున్నారు. తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. మరి ఈ బిజినెస్ వల్ల రాబడి ఎంత, పెట్టుబడి ఎంత, మరి ప్రాఫిట్ లాస్ ఏంటి, మరి ఎంతమంది వర్కర్స్ ఇక్కడ వర్క్ చేస్తున్నారు, మరి రెంట్ ఏమన్నా పే చేస్తున్నారా, మరి ఇవన్నీ తెలుసుకోవాలని ఉంది కదా. మరి ఇంకెందుకు ఆలస్యం, మరి వెళ్దాము, వారితో మాట్లాడదాము. ఈ వాటర్ మిలన్ బిజినెస్ చేయడానికి కావాల్సినటువంటి ఈ రాబడి ఏంటి, పెట్టుబడి, ఈ వివరాలన్నీ కూడా మీకు ఈరోజు నేను తెలియజేస్తాను. నమస్తే మేడం. ఇక్కడ 365 డేస్ కూడా ఈ వాటర్ మిలన్ బిజినెస్ అనేది రన్ అవుతూ ఉంటుంది కదా. కొంచెం బిజినెస్ గురించి ఏమని చెప్తారా? ఎట్లా అంటే 365 డేస్ క్వాలిటీ మన దగ్గర మంచిగా ఉంటదని వస్తారు. ఇక్కడ మర్రి చెట్టు కింద నిలబడి తినడానికి కొద్దిగా హాయిగా కనిపిస్తుంది. వాటర్ తాగాలి అంటే వాటర్ మిలన్ తినంటే మంచిగా ఉంటదని వస్తారు. అంటే రోజుకి ఎంత బిజినెస్ జరుగుతుంది ఇక్కడ? చెప్పలేం, అట్లా ఏం లేదు. కోస్తూనే ఉంటాడు, మా అన్న తమ్ముళ్ళు వాళ్ళు అందరు కోస్తూనే ఉంటారు, అమ్ముతూనే ఉంటాం. లెక్కలేముండదు. ఎలా స్టార్ట్ చేస్తారు? అంటే మీ పేరెంట్స్ నుంచి స్టార్ట్ అయింది? మా ఫాదర్ వాళ్ళు స్టార్ట్ చేసిండ్రు. దానికి మనం నలుగురు అన్న తమ్ములను నడుపుకుంటున్నాం అందరు. అంటే ఇప్పుడు 38-39 ఇయర్స్ రన్ అవుతుంది. అంటే రోజుకి ఎంత మెటీరియల్ తెస్తారు మీరు ఇక్కడికి? ఎట్లా రోజుకా నెలకు ఉంటుందా? చెప్పలేం. ఆటోస్ అవి తీసుకొస్తాము, వచ్చి ఈయన్నే దింపుతాం. దింపి గోదాన్ ఉన్నది, గోడాన్లా దింపి తీసుకొని వచ్చి కటింగ్ చేస్తాం. అంటే మీకు మరి మెటీరియల్ పాడైపోవడం అట్లా ఏముండదా? ఏముండదు మేడం, అట్లా కాయ పాడైపోవడం అట్లా కాదు. మనం డైలీ తీసుకొని వస్తాం. మనం ఎట్లా సెల్ అవుతుంది అట్లా తీసుకొని వస్తాం. అదే ఒక విషయం చెప్పండి అంకుల్. అంటే కొంతమంది బిజినెస్ చేయాలనుకుంటారు కదా, అలాంటి వాళ్ళ కోసం మామూలుగా అయితే మీరు పెట్టుబడి ఎంత పెడతారు? అందాజగా చెప్పగలుగుతారు ఏమన్నా? 100-150 కాయలు అమ్ముతాం సీజన్ లో. 150 కాయలు అమ్ముతాం. 150 కాయలు అమ్ముతారు మొత్తం సీజన్ మొత్తమా? సీజన్ మొత్తం కాదు మేడం, డైలీ. నెలకి 150? డైలీ రోజుకి 150. ఎంత వస్తుంది మీకు? అట్లా చెప్పలేం. మనం దేవుడు ఎట్లా ఇచ్చిండు, మనం దానిపైన మనం నమ్మకం. 25 రూపాయలు పెట్టారు కదా, సరే నడుస్తుందా? 25 రూపాయలు అంటే నడుస్తుంది. క్వాలిటీ ఉంది, రేట్ పెరిగింది, దాని వల్ల మనకు నడుస్తుంది. ఫస్ట్ 5 రూపాయలు 10 రూపాయలు కిలో ఉండే, ఇప్పుడు 15 రూపాయలు 18 రూపాయలు 20 రూపాయలు డైరెక్ట్ వస్తుంది మాల్ ఇప్పుడు మార్కెట్ నుంచి. మీ కాయ ఎంత పడుతుంది మీకు? అదే కేజీ లెక్క ఉంది, కాయ లెక్క కాదు, టన్ 25 రూపాయలని ఇప్పుడైతే చూసాం కదా. మీ స్టార్టింగ్ లో ఎంత ఉంది ప్లేట్? 15 రూపీస్ ఉండే అప్పుడు స్టార్టింగ్ లో. మళ్ళీ మార్కెట్ వెళ్ళింది, బాటా సింగారాం వెళ్ళింది, మళ్ళీ 5 రూపీస్ పెంచినాం. ట్రాన్స్ఫర్ ఎక్కువ అయిపోయింది కదా. అన్ సీజన్ లో కూడా వస్తుంది, అలవాటు అయిపోయింది జనాలకి మింట్ కాంపౌండ్. ఎందుకంటే 365 డేస్ దొరుకుతుంది, తింటే ఆరోగ్యానికి మంచిది. ఎంప్లాయీస్ వస్తారు, మళ్ళీ ప్రైవేట్ ఎంప్లాయీస్ కూడా వస్తారు, వాళ్ళు వచ్చి తినిపోతారు. ఎంతమంది పని చేస్తారు మీ బండి దగ్గర? మనం అందరు అన్న తమ్ముళ్ళమే. ఈయన చిన్నోడు, నేను పెద్దోడు, ఈయన మధ్యోడు, ఆడు కూడా తమ్ముడు. ఫ్యామిలీనే ఇది అంతా చేసుకుంటాం. 9:30కు సీజన్ లో స్టార్ట్ చేస్తాం, నైట్ 10 గంటలకు బంద్ చేస్తాం. డే ఇదే ఒకటే పని మనకు. బ్రాంచెస్ ఎక్కడ లేదు, ఒక్కటే. 365 డేస్ చాలా సంవత్సరాల నుంచి చేస్తున్నా. 37 ఇయర్స్ కదా దగ్గర దగ్గర. కాబట్టి ఈ బండి మీద ఇదే బండి ఎలా అనిపిస్తుంది మీకు? మంచిగా కనిపిస్తుంది. మనకు పెట్టిండ్రు, దీనిపైన మనం నడుపుకోవాలి, మా జీవితం దీనిపైన నడుపుకోవాలి అని ఉన్నది మనకు. అంటే ఇదేనా మీకు ఇన్కమ్ సోర్స్? ఇంకా వేరే ఏమన్నా? ఇదే ఇన్కమ్, మనకి ఏం లేదు, చదువుకోలేం మనం. ఏమి
ఇదే మనం చదువుకోలేదా మీరు? చదువుకోపోయినా మంచి బిజినెస్ అయితే చేస్తున్నారు కదా 37 సంవత్సరాల నుంచి. సరే మరి మీ బ్రదర్స్ తో కూడా మాట్లాడదాం ఒకసారి. సరే. సో గైస్ చూస్తున్నారు కదా మరి 37 ఇయర్స్ నుంచి చేస్తున్నారు ఈ బిజినెస్ ని. 365 డేస్ కూడా ఇది రన్ అవుతానే ఉంటుంది. చూస్తున్నారు కదా వర్క్ చేస్తున్నారు, మనతో మాట్లాడుతున్నారు. మరి బ్రదర్ తో కూడా మాట్లాడదాం. ఒక్కలే కాదు ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కలిసి కూడా ఇక్కడ వర్క్ చేస్తూ ఉంటారు. నాకు మీ బ్రదర్ చెప్పారు మేము ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కలిసి ఈ బిజినెస్ చేస్తున్నాము. ఇప్పుడు 37 ఇయర్స్ నుంచి చేస్తున్నారు కదా ఈ బిజినెస్ ని. అంటే కొంతమందికి బిజినెస్ చేయాలని చాలా మంది అనుకుంటారు. అలాంటి వాళ్ళకి ఏమైనా చెప్తారా మీరు? घर के लोग हैं बल्कि चल जा रहा, बाहर का आदमी नहीं कर सकता। 37 ईयर से कर रहे ना ये काम, कैसा लगता है? मैं नहीं कर रहा, मैं एक 10-15 ईयर से कर रहा हूँ। हमारे फादर करते थे पहले। आपका फादर नहीं नहीं, मेरे फादर ही। अच्छा, अभी मैं नेक्स्ट जनरेशन। कैसा रहता है आपको काम करने के लिए? आप ही बॉस है ना इधर? अरे भैया बस नहीं, आपका ही बिजनेस है ना ये? जी हाँ। तो कैसा लगता है आपको? चल रहा, पहले से कर लेते आ रहे, 30-35 साल से कर लेते आ रहे, अभी थोड़ा डेवलप हुआ। बिजनेस कैसा चल रहा? चल रहा अच्छा, माल अच्छा लाते हैं, क्वालिटी का, लोग आके खा के जाते हैं। एक बात बोलो भैया, कितना टन आता आपको लारी में? कितना चीजें आता है फ्रूट्स? आता बिकता मंगा लेते, जैसा जैसा सेल हुआ वैसा वैसा मंगाते रहते। सेल कम हो गया तो मंगाना बंद कर देते। सेल के ऊपर है। 1 मंथ में कितना बिजनेस आता आपको अंदाजा बोलो? 1 मंथ के अंदर बेचते गिराक के ऊपर है मैडम, बोल नहीं सकते। कभी जो बोलते हैं नहीं होता, उससे ज्यादा हो जाता। कभी कभी जो सोचते हैं उससे भी ज्यादा कम हो जाता। पब्लिक रश कैसा रहता है? रश रहता, समर है ना अभी, झाड़ के नीचे। इधर अच्छा लोग खाते, जरा ठहरते, सुकून से, जरा ठंडा है, कोल खा के चले जाते, रिलैक्स हो गए। धूप ज्यादा है, झाड़ के बाहर निकले धूप बहुत ज्यादा होती है। तो पूरा फैमिली मेंबर्स मिला के बनाते हैं? हाँ, फैमिली मेंबर्स है बोल के चल रहा, बाहर का फैमिली के लोग आए बोल के चल रहा काम। तो पूरा इनकम भी आपको ही आते ना? बाहर वालों नहीं, बाहर बोले तो हमारे फैमिली के लोग हैं, बाहर वाले बोले तो फैमिली के लोग है तो देना पड़ता ना उनको, शेयर कर लेते ना। हाँ, पूरा इनकम शेयर। हाँ। कोई वाटर मिलन लेके आते ना? जी। मंथली टन्स आते ना आपको? तो खराब हो जाता है डैमेज? नहीं, माल मेरे को समझ में नहीं आया तो दूसरे का चले आता माल। माल अच्छा क्वालिटी का रहता है। ये कर्नाटका से लाते थे, मजा आता। कर्नाटक, महाराष्ट्र, उधर से, इधर से, आंध्रा, अनंतपुर। आंध्र से भी आता है? अनंतपुर। आंध्र से किधर से आता है? अनंतपुर। अनंतपुर से, ओके। इसमें 10 किस्म का तरबूज है। तरबूज दिखने को तरबूज ही 10 टाइप का है, 10 टाइप्स का है। अच्छा, इसमें हाँ, क्वालिटी रहता उसमें भी 10 वैरायटीज रहता। क्या क्या वैरायटी रहता? रहता मैक्स रहता, मेलेडी रहता, ये सिम्बा है, बाहुबली 2 भी रहता। तो वैरायटी बोलते स्वीट रहता? इसका जो सीड है ना, ये सीड अलग अलग रहता है। ओके। इसके ऊपर डिपेंड है, सीड के ऊपर। अच्छा, तो कैसे चल रहा है बिजनेस पूरा? चल रहा है मैडम, अभी जरा धूप थोड़ा बढ़ गया, 1-2-4 दिन से चल रहा जरा। काली टाइम में भी ओनली समर में नहीं, काली टाइम में भी चलता 365 डेज चलता, मगर थोड़ा सीजन के बाद थोड़ा कम हो जाता। अच्छा, सीजन में जरा तो कंपेयर करते समर में ज्यादा हाँ, समर में ज्यादा आता। इनकम कंपेयर करते थोड़ा ठंडा है ना इधर, जरा रिलैक्स, ठंडा है, जरा खा के जरा लोग सुकून से जरा ठंडा होके चले जाते। तो फाइनली एक बात बोलो भैया, इधर कुछ रेंट पे करते आप? नहीं, हमारे फादर जब से चला रहे 30-40 ईयर से चला रहे, सब नाम ऐसे चला रहे। जब कुछ भी नहीं था यहाँ पे, पूरा जंगल टाइप में था। సో వ్యూవర్స్ చూసారు కదా మరి ఇవాల్టి బిజినెస్ ఐడియా. బాసిజం లేదు, మరి రెంట్ పే చేయాల్సిన అవసరం లేదు, 365 డేస్ రన్ అయ్యే బిజినెస్ ఇది. వాళ్ళు మొత్తం ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కలిసి ఒకే ప్లేస్లో ఉండి కూడా ఈ బిజినెస్ రన్ చేస్తున్నారు. ఇప్పుడు ఈ రోజుది నిన్నటిది కాదు, ఇది 37 ఇయర్స్ నుంచి. ప్లేట్ ప్రైస్ చూసుకుంటే 25 రూపీసే ఉంది. మరి ప్లేట్ నిండా కూడా పీసెస్ ఉంటున్నాయి. వాళ్ళ బిజినెస్ మొత్తం ఎలా చేస్తున్నారు, ఈ రాబడి ఎంత, ఇవన్నీ కూడా మనం తెలుసుకున్నాం కదా. మరి తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు వచ్చే బిజినెస్ ఐడియా ఇది. సో నో బాసిజం, నో శాలరీస్ ఇచ్చే పరిస్థితి లేదు, రెంట్ పే చేయాల్సిన అవసరం కూడా లేదు. మరి మరొక బిజినెస్ ఐడియాతో మరొకసారి కలుద్దాము. వీడియో జర్నలిస్ట్ దొరస్వామితో నవీన, సుమన్ టీవీ.